జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. సీఎం రేవంత్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ బృందం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ కాగా ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ నింపింది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి గెలిపే టార్గెట్ గా పార్టీ ప్రణాళికలు రచించి ముందుకు సాగింది. మొత్తానికి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఖాతాలో పడడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో పాటు పలువురు నేతలు శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు రాహుల్ శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కష్టపడిన నాయకులను అభినందించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విజయం గురించి రాష్ట్ర నేతలు రాహుల్ కు వివరించారు. రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని కలవడం జరిగింది. వారు నవీన్ యాదవ్ గారికి అదేవిధంగా మంచి విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని అందరూ కూడా అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను. అట్ ద సేమ్ టైం మా ప్రజలందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు భట్టి సార్తో పాటు వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీ రావడం జరిగింది. వాళ్ళందరూ అందరూ కూడా ఆశీర్వదించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారిగా మాజీ మంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ తమ పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, తదనంతర పరిణామాలపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మంగళవారం తెలంగాణ భవన్ వేదికగా కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కార్యకర్తలను ఉత్తేజపరచడం, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరింతగా పోరాటం చేయనున్నట్లు తెలుస్తోంది.